హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే నేను వ్లాగ్ తీస్తున్నాను. అదేంటంటే సండే వ్లాగ్ అండి. ఈరోజొచ్చేసి చికెన్ లగాన్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియెంట్స్ ఏంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. యాస్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అయితే ఆ టేస్ట్ రెస్టారెంట్ ఫ్లేవర్ లాగా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో కంటిన్యూ చూడండి. ఫస్ట్ అయితే ఇవైతే నేను తీసుకున్నానండి. వాటికి కావాల్సినవి నేను ముందుగానే ఇవి అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, అలాగే కొరియండర్, మీట్ అండ్ టొమాటో, చిల్లీస్. నెక్స్ట్ ఇవయిపోయిన తర్వాత వాటికి కావాల్సినవి ఇవి మనం వేసుకుంటాం గదండీ! ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హోల్‌సేల్ గరం మసాలా అండి. నేను ఇంట్లోనే ఓన్‌గా ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే వీటితో ప్రకారం కొబ్బరి పేస్ట్ అనేది నేను పట్టి పెట్టేసుకున్నానండి. నాకు కావాల్సిన క్వాంటిటీలో అయితే నేను పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడైతే టమాటో పేస్ట్ అనేది ఆల్రెడీ పట్టేసి పెట్టేసుకున్నానండి. వీటిలలో ముఖ్యంగా కొబ్బరి పేస్ట్, అలాగే కొంచెం టమాటో పేస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే కొంచెం ఆయిల్ అనేది నేను తీసేసుకున్నాను. ఆయిల్ అయితే ముందు బాండీ అయితే హీట్ అవ్వనివ్వాలండి. నేనైతే ఆల్మోస్ట్ ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు బాండీ పెట్టేసాననమాట. దీంట్లో అయితే 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసేసుకుందాం ఆయిలు. కొంచెం హైలోనే పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అవ్వాలండి. లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది ఆయిల్ అనేది. ముందుగానే మనము ఒకటి ఆనియన్ అనేది వేసి చూద్దాం. ఇంక కొంచెం ఒక 1 మినిట్ అనేది ఆగితే ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఓకే అండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఆల్మోస్ట్. మనమైతే ఆనియన్ వేసేస్తున్నాం. ఆనియన్ అనేది బ్రౌనిష్ కలర్‌లో వచ్చేటంత వరకు మనము దీంట్లో వేగనిస్తే చాలండి. దాని తర్వాత టమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేద్దాం. ఇదైతే బ్రౌన్ కలర్‌లో మారుతున్నాయి. ఇంకొంచెం వేగనిద్దాము. ఎప్పుడు సండే వచ్చేసి లాస్ట్ వీక్ సండే వచ్చేసి మటన్ తెప్పించానండి. అంటే ఎప్పుడు మటన్ అనేది ఎక్కువగా తీసుకోకూడదనేది అంటారు కదా డాక్టర్లు. ఫ్యాట్ అనేది ఎక్కువగా బర్న్ అవుతుందండి. వీక్లీ వన్స్ అని తింటే చాలు అది. కానీ కొంతమంది అదే పనిగా అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటుంటారండి. ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు మటను. అలా తినొద్దండి. హెరిడిటీ ఎక్కువైపోతుంది. అలాగే ఫ్యాట్ అనేది మనకి ఎక్కువ అయిపోతుందండి బాడీలో. కొలెస్ట్రాల్ ఎక్కువైతుంది. దానివల్ల కొంచెం డేంజర్ గూడా ఉంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసేద్దాం. కొంచెం సిమ్‌లో పెట్టేద్దాం. ఇదేంటంటే కొంచెం వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె అనేది పైన అనేది పడుతుందండి. చిటపటలాడుతుంటది. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పెట్టేసుకుంటే యాడ్ చేసేసుకుంటే చాలండి. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదండీ! అవైతే ఏసేద్దాం. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేస్తాం గ్యాస్ అనేది. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి మాడిపోతాయి. కొంచెం చూసుకుంటూ ఉండాలి. కొంచెం ఇవి వేగిన తర్వాతే మనము దీనికి కావాల్సిన కొరియాండర్ కొంచెం మింట్ అనేది యాడ్ చేద్దామండి.
కొంచెం మింట్ అనేది యాడ్ చేద్దాం దీంట్లో ఫ్లేవర్ కోసం. కొంచెం కొరియండర్. దీంట్లో 250 గ్రామ్స్ అనేది చికెన్ అనేది తీసుకున్నానండి. దీంట్లో యాడ్ చేసేద్దాం. నేను ముందుగానే వాష్ చేసేసుకొని, నిమ్మకాయతో అయితే వాష్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం నీసు వాసన అనేది ఉండకుండా ఉంటుందండి. నేనైతే పసుపు వేసి ఒకసారి క్లీన్ చేసేసాను 2, 3 టైమ్స్. అలాగే ఆనియన్ అంటే నిమ్మకాయ వేసేసి క్లీన్ చేశాననమాట. అసలు వాసనే ఉండదండి. మనం తినేటప్పుడు కూడా ఫ్లేవర్ అనేది కొంచెం తగులుతుంటుంది మనకి. నేనైతే డీప్ ఫ్రీజ్‌లో పెట్టాను. కొంచెం అయిపోయింది. పర్లేదు ఇదేంటంటే కొంచెం వేడికి విడిపోద్దనమాట. అంటే టైం ఉంది గదా అని ఫ్రిడ్జ్‌లో డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. కొంచెం ఇంకా అయిపోయింది. నేను మర్చిపోయి పైన పెట్టేసాననమాట. పర్లేదు ఇది వచ్చేస్తుంది. అంత గట్టిగా ఏం లేదు. ఒక ఆవిరికి మొత్తం ఉడికొద్దండి. ఐస్ అంతా కరిగిద్ది కొంచెం. దయచేసి ఇట్లా ఎవరు పెట్టొద్దండి. నేను మర్చిపోయి పెట్టేసాను. దీంట్లో ఆప్షనల్ కొంతమంది ఆహ్, రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారండి. నేనైతే యాడ్ చేయను. నేను నేచురల్‌గానే టమాటో పేస్ట్ అనేది పట్టాను కదా! దాంతోనే కలర్ అనేది వస్తుందండి. ఆ ఫుడ్స్ అనేది ఎక్కువగా ప్రిఫరెన్స్ చేయొద్దండి. మన హెల్త్‌కి అంత మంచిది కాదు. చూసారా? విడిపోతుంది. కొంచెం ఆవిరి తగలగానే ఏంటంటే ఐస్ అనేది కరిగిపోయిద్దండి. మొత్తం విడిపోయిందండి ఐస్ నుంచి. కొంచెం బయటకొచ్చేసిందనమాట ఇది. వీటికైతే కొంచెం 5 మినిట్స్ లిడ్ పెట్టేసి కొంచెం ఆవిరికి ఉడకనిద్దామండి. ఇక్కడైతే నేను స్ట్రీట్ డాగ్స్ కోసం వైట్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మా మా వారు హాస్పిటల్‌లో వర్క్ చేస్తారండి. గవర్నమెంట్ హాస్పిటల్‌లో. మా హౌస్‌కి 2 హౌస్ పక్కనే అండి. అక్కడైతే చిన్న చిన్న పప్పీస్ అనేవి ఉన్నాయండి. డాగ్ పప్పీస్. వాటికైతే కొన్ని రోజుల నుంచి ఫుడ్ అనేది తీసుకెళ్ళి వేస్తున్నారనమాట. డైలీ తీసుకెళ్తుంటారు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు వేసెళ్తారు. అంటే ఈవినింగ్ గూడా వచ్చేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుంటాననమాట. అవి చిన్న చిన్న పప్పీస్ కాబట్టి కారం ఎక్కువగా తినలేవండి. అందుకని నేను కర్డ్ రైస్ అనేది వాటికి కలిపి పెట్టేస్తానండి. అవైతే తింటాయన్నమాట. నోరున్న వాళ్ళైతే అడుగుతారండి. కానీ అవి చిన్న చిన్న పప్పీస్ కదా! మూగలేని అంటే నోరు లేని జీవాలు అడగలేవు. అన్నీ తెలిసిన వాళ్ళే తప్పులు చేస్తున్నారు. వాటికి ఇంకా మనం ఏం చేస్తాం? వీలుంటే కుదిరితే మీకు కూడా స్ట్రీట్ డాగ్స్‌కు ఫుడ్ అనేది డొనేట్ చేయండండి. చాలా మంచిది. గ్యాస్ కట్టేయడం మర్చిపోయాను. ఈరోజు సండే వ్లాగ్‌లో మేమైతే చికెన్ లగాన్ చేసుకున్నామండి. అలాగే ఈరోజు సండే మీల్స్‌లో ఏం ప్రిపేర్ చేశారో కంపల్సరీ కామెంట్స్‌లో మాత్రం చెప్పండి. వీటిలలో వాటర్ అనేది వేయొద్దండి. ఏంటంటే చికెన్‌లో ఆల్‌మోస్ట్ 50% వాటర్ అనేది బయటకొస్తుందండి. మనం మళ్ళీ ఎక్స్‌ట్రా వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది సరిగ్గా ఉడకదండి. ఇప్పుడైతే నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. మనకెంతైతే టేస్ట్ కోసం కావాలో అంత మాత్రమే యాడ్ చేసేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను సాల్ట్. సాల్ట్ మా ఇంట్లో కొంచెం తక్కువే తింటారండి. మీకు ఎంతగా అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు తీసుకోండి సాల్ట్. కొంతమంది ఎక్కువ తింటారు. కొంతమంది తక్కువ తింటారండి. ఎక్కువ తినడం వల్ల ఏంటంటే మనకి మోకాళ్ళ నొప్పులనేవి తొందరగా వస్తాయండి. ఎందుకంటే ఆహ్, మోకాళ్ళ కింద ఉండే గుజ్జు అనేది ఎక్కువగా సాల్ట్ అనేది కరగనిస్తుందండి. దానివల్ల బోన్స్ అనేవి కొన్ని తొందరగా వీక్ అయిపోతుంటాయి.
అరుగుదల అనేది ఉంటుందంట అండి. ఎక్కువగా డాక్టర్స్ అనేవి ప్రిఫరెన్స్ చేయొద్దు. సాల్ట్ అనేది చాలా తక్కువగా యూజ్ చేయండి అని అంటారు. ఫస్ట్ అంటే మా అమ్మ వాళ్ళైతే కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగానే తింటారు. నేను పెళ్ళైన తర్వాత సాల్ట్ అనేది తగ్గించేసానండి చాలా వరకు. ఇది ఒకసారి ఉడికిందో లేదో టెస్ట్ చేస్తాను. ఇది కొంచెం ఉడకాలండి ఇంకా. ఒక 5 మినిట్స్ తర్వాత తీద్దాం. హై ఫ్లేమ్‌లో పెట్టేద్దామండి. నేను ఇదైతే బగారా రైస్‌కి నేను అటుపక్క బౌల్ అనేది పెట్టేసానండి. టైం అయితే చాలా అయిందండి. అందుకని ఫాస్ట్‌గానైతే కుక్ చేసేసుకున్నాను. మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే వంటింటి చిట్కా అనేది నేనొకటి చెప్దామనుకుంటున్నానండి. అదేంటంటే మామూలుగా మనము ఇలా వెజిటబుల్స్ అనేవి తీసుకుంటుంటాం కదా! దాంతో పాటు ఈ కొత్తిమీర అనేది తీసుకుంటాము. అవేంటంటే 2 డేస్‌కే కొంచెం వాడినట్టు అయిపోతుంది. అవి లీవ్స్ అనేవి బ్లాకిష్‌గా అయిపోయుంటే అవి మనకు పనికిరావని పడేస్తుంటారు. కాకపోతే మనం ఏంటంటే ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు వాష్ చేసి సన్నగా ఇలా చాప్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత వీటినొచ్చేసి మిక్సీ జార్‌లో వేసేసి పట్టేసుకొని, అవి వాటర్ అనేది వేయొద్దండి. ఎందుకంటే కొత్తిమీరలో వాటర్ అనేది ఆల్‌మోస్ట్ 5% ఉంటుందన్నమాట. ఆ వాటర్ లేకుండా మనం ఇప్పుడు మిక్సీలో పట్టేస్తే, ఆ తర్వాత మన కాడ ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం ఇప్పుడైతే ఆల్‌మోస్ట్ అందరి ఇళ్లల్లో ఉందండి ఫ్రిడ్జ్ అనమాట. అంటే ఈ ఐస్ క్యూబ్స్ ఉంటాయి గదండీ! ఆ ఐస్ క్యూబ్స్ ట్రేలో వచ్చేసి మనము ఐస్ క్యూబ్స్ అనేవి తీసేసి, ఇవైతే మనం వాటర్ అనేది లేకుండా పట్టేసాం గదండీ కొత్తిమీర పేస్ట్ అనేది, దాంట్లో వేసేసి ఆ పేస్ట్ ఒక 15 మినిట్స్ డీలో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్‌లో. ఆ 15 మినిట్స్ తర్వాత బయటికి తీసి మనకి ఒక లిడ్ ఉంటుంది గదండీ బాక్స్. అది కంటైనర్ ఏదైనా సరే స్టీల్‌దైనా, ప్లాస్టిక్‌దైనా ఏదో ఒకటి తీసుకోండి. దాంట్లో వచ్చేసి లిడ్ మాత్రం గట్టిగా ఉండాలండి. లూజ్‌గా అస్సలు ఉండకూడదు. ఏంటంటే లూజ్‌గా ఉందండంటే కొంచెం గాలి పోయి కొంచెం వాటర్ అనేది స్ప్రెడ్ అయ్యి వాటిలో బూజు అనేది పాడైపోయినట్టుగా అనిపిస్తుందండి. టైట్‌గా ఉన్న లిడ్డే తీసుకోండి. దాంట్లో అయితే కంటైనర్‌లో ఇవైతే స్టోర్ చేసుకున్న మనము డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకొని కొత్తిమీర పేస్ట్ అనేది వేసుకున్న క్రిప్స్ అనేది దాంట్లో స్టోరేజ్ చేసుకుంటే అది మనం ఎప్పుడంటే అప్పుడు కర్రీస్‌లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఉంటుందండి ఫ్లేవర్ అయితే. యాస్ టీజ్‌గా మనం అప్పటికప్పుడు చాప్ చేసుకొని వేసుకుంటే ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది. నేనైతే అలాగే యూజ్ చేస్తున్నానండి. ఇది కొంచెం అడుగంటుతుంది. అలా చేస్తున్నట్లయితే కొత్తిమీర అనేది పాడవదు. ఎప్పుడు ఫ్రెష్‌గానే ఉంటుంది. అలాగే దాంతో పాటు కొత్తి కొంచెం మనము కొబ్బరి పేస్ట్ అనేది పట్టుకొని యాస్ టీజ్‌గా అలాగే మనము అంటే వాటిలో వాటర్ వేయకుండా పట్టాలండి. ఏంటంటే వాటర్ వేసామంటే కొబ్బరి పేస్ట్‌లో కొంచెం మనం అప్పటికప్పుడైతే ఓకే అండి. మనం ఏంటంటే స్టోరేజ్ చేసుకుంటున్నాం కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండదండి. అందుకని ఇది ఏంటంటే స్టోరేజ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ లేకుండా కొబ్బరి సన్నగా తురిమేసి మిక్సీ జార్‌లో వేసేసి సన్నగా పేస్ట్ అనేది పట్టేసుకోవాలండి. ఎలా అంటే ఇదిగో యాస్ టీజ్‌గా ఇలాగే పట్టేసుకోవాలి. పట్టేసిన తర్వాత మనకి కంటైనర్ ఏదైనా ఉంటుంది గదండీ! నేను చెప్పాను గదా! కొంచెం గాలిపోని కంటైనర్‌లో వేసేసి మనం స్టోరేజ్ చేసుకుంటే ఒక 15 డేస్ దాకా మనకైతే అది ఉంటుందండి. అప్పటికప్పుడు పట్టాలంటే ఒక్కోసారి పవర్ ఆఫ్‌లో ఉంటుంది. మనకైతే అప్పుడు పట్టాలన్నా గూడా కరెంట్ ఉండదండి. అందుకే అలాంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఇవైతే అవైలబుల్‌గా పెట్టుకుంటే మనకి పనికొస్తాయి. ఇదైతే కొంచెం వేగినట్లే అనిపిస్తుంది. ఓకే. దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు ముక్కయితే కొంచెం ఉడికిందండి. ఉడికేసింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే దీంట్లో పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. కొంచెం తీసుకోండి. కొంచెం ధనియాల పొడి. నేను గరం మసాలా అనేది తర్వాత వేస్తానండి లాస్ట్‌లో కొంచెం ఉడికిన తర్వాత. దానికన్నా ముందు ఇదొచ్చేసి టమాటో పేస్ట్ అనేది పట్టి పెట్టేసుకున్నాను కదండీ! అదనేది యాడ్ చేద్దాం. ఒకసారి ఇదనేది మొత్తం కలిపేసి ఇది కలిపేసి పెట్టేస్తున్నాను. మీడియంలో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్‌లో అస్సలొద్దు. మాడంటొద్దండి. చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసేద్దాం. నేనైతే ఒక మీడియం సైజు 3 ఆర్ 4 తీసుకున్నానండి. 3 అయితే 4 తీసుకున్నాను. ఇదైతే కొంచెం బాగా మెల్ట్ అయ్యేదాకా కలపాలి.
కొంచెం మీడియంలో పెట్టేద్దాం ఫ్లేమ్ అనేది. ఇది ఎప్పుడైతే ఆయిల్ అనేది వదిలేస్తుందో పైకి, అప్పుడు మాత్రమే ఇది కొంచెం మనకి రెడీ అయినట్లు. అప్పుడు నేనైతే ఫుడ్ కలర్ అస్సలు యాడ్ చేయలేదండి. అసలు అది కొంచెం అవాయిడ్ చేయండి, మంచిది. న్యాచురల్‌గా ఏదైనా ఇంగ్రీడియెంట్స్ మన ఇంట్లో తయారు చేసుకొని వేసుకోవడమే మంచిదండి. నేనైతే అలాగే ప్రిపేర్ చేస్తాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో పెట్టేద్దామండి. నేను చెప్పిన టిప్ ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలియదండి. కానీ ఇది మాత్రం మంచి టిప్ అండి. నేనైతే ఇలాగే ఫాలో అవుతున్నాను. ఎప్పుడు కొత్తిమీర తీసుకున్నా నేను పేస్ట్ అనేది పట్టేసి ఐస్ స్టిక్‌లో పెట్టేసి, ఆ ట్రే నుంచి మళ్ళీ వేరే కంటైనర్ వేసి స్టోరేజ్ చేసుకొని అప్పటికప్పుడు నేను వాడుకుంటానండి. ఇది 15 డేస్ దాకా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ గాని నచ్చితే. అప్పుడప్పుడు మంచి మంచి టిప్స్ కూడా చెప్తుంటానండి. వంటింటి టిప్స్ అవి. నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండబ్బా! ఒకసారి మూత తీసి చూద్దామండి. కుక్ అయిందా లేదా అని. ఒకసారి మధ్య మధ్యలో నేను చూస్తూ ఉండాలి. లేకపోతే మాడంటుందండి. ఇది కొంచెం దగ్గర పడింది గ్రేవీ అనేది. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ అయితే మనం పెట్టుకోవచ్చండి. అదేంటంటే టమాటో పేస్ట్ ఉంటుంది కదండీ! దాంతోనే మనకి గ్రేవీ కావాలి. గ్రేవీ అనేది దాంతోనే తయారైద్దండి. ఏంటంటే కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా పడితే టేస్ట్ అనేది మారుద్దండి. నేనైతే కొంచెం కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. దీంట్లో అయితే కొంచెం వాటర్ అనేది తక్కువ ఉందండి. నేను యాడ్ చేస్తాను. హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయాలి. నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నానండి. కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టేద్దాం. ఇక్కడ అంటే మధ్య మధ్యలో ఏదైనా గట్టిగా పీస్ ఉన్నా కూడా అది కొంచెం మెల్ట్ అయిపోయిద్దండి దీంట్లో. చూసుకొని మనము వాటర్ లెవెల్స్ అనేది తగ్గకుండా చూసుకోవాలి దీంట్లో. దీంట్లో కొంచెం ఏమంటారు దీన్ని? చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా అనేది యాడ్ చేసేద్దాం కొంచెం. అలాగే హోల్‌సేల్ గరం మసాలా అండి. నేను ఓన్‌గా ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువే వాడతాను. ఇది వేయడం వల్ల ఏంటంటే బయట దొరికేయంతగా నచ్చడం లేదండి గరం మసాలాలు. అందుకే నేను ఇంట్లోనే అన్నీ తెప్పించి ఆహ్, నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే అప్పటికప్పుడు పట్టనండి. నేనైతే స్టోరేజ్ చేసుకుంటాను. ప్రతి ఒక్కటి నేను స్టోర్ చేసుకొని యూజ్ చేస్తానండి. దానివల్ల కొంచెం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మీకు ఫ్రైడ్ వచ్చేసి బగారా రైస్ చేసేస్తున్నానండి. ఏంటంటే టైంకి చాలా అయిందండి. ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈ రోజు సండే కాబట్టి ఇంట్లో ఉన్నారు. ఉండేది ఇద్దరమే కాబట్టి నేను అందుకే క్వాంటిటీ అనేది తక్కువే చేస్తున్నానండి. ఏంటంటే ఈవినింగ్ తినబుద్ధి కాదు. ఈవినింగ్ అయితే డైలీ నేనైతే పుల్కాలు వేస్తానండి. ఒకరోజు పాలక్ కర్రీ, ఒకరోజు టమాటా కర్రీ అండ్ అలాగే ఒక్కొక్క రోజు దాల్ కూడా చేస్తాను పుల్కాలోకి. ఎక్కువ రైస్ తినమండి. ఈవినింగ్ టైంలో ఆల్మోస్ట్ నేనైతే పుల్కాలే ప్రిపేర్ చేస్తాను.
కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేద్దామండి. ఇదొచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేద్దాం. చిక్కపడుతుంది కాబట్టి ఈ గ్రేవీ అనేది కొంచెం మనము వాటర్ అనేది నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదండీ! హాఫ్‌లో ఇంకా కొంచెం మాత్రమే నేను వేశాను. కొంచెం దీంట్లోకి యాడ్ చేసేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేనేమేమి వేశానో మీకనేది అర్థమైద్దండి. ఎలాగైతే యాజ్ టీజ్‌గా నేను చేశానో అలాగే ప్రిపేర్ చేయండి. ఒక్క ఇంగ్రీడియెంట్స్ మర్చిపోయినా దాని టేస్ట్ అనేది మారిపోయిద్దండి. తప్పకుండా ఇలా ఈ టేస్ట్ అనేది వస్తుంది. మీరు ట్రై చేస్తే మాత్రం మీరు ఏ ఒక్కటి మర్చిపోయినా దాని టేస్ట్ మారిపోయిద్దండి. దీంట్లో అయితే కొంచెం కొరియాండర్ అనేది వాష్ చేసి అంటే క్లీన్ చేసేసి వేస్తున్నానండి. ఇదేంటంటే కొంచెం ఫ్లేవర్ కోసం 5 మినిట్స్ లిడ్ పెట్టేద్దాం. రైస్ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయితుందండి. దీంట్లోనైతే బగారా రైస్ అలాగే బిర్యానీ బాస్మతి రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. కొంతమంది అయితే ఆప్షనల్‌గా ఉంటారండి. ఘీ వాడొచ్చా అని అంటారు. కానీ నెయ్యి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. నాకైతే ఘీ అయిపోయిందండి. అందుకే వేయలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. బాబోయ్! మూత తీయగానే గుమగుమలాడుతుందండి. ఈరోజు సండే చాలా అంటే చాలా బాగా చేసుకుంటున్నాం ఈరోజైతే మేము. ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీంట్లోచ్చేసి లాస్ట్‌లో మనము కొత్తిమీర అనేది పైన గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్‌లీగా ట్రై చేయండి. టేస్టీగా రాకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. వేడి వేడిగా చికెన్ లగాన్ అనేది రెడీ అయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చూడండి ముక్క ఎంత సాఫ్ట్‌గా ఉడికిందో. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.